బాధపడుతున్నావా వైదేహి? నాగేశ్వరి బిడ్డ సాయంతో ఆ స్వర్ణ విగ్రహాన్ని సాధిద్దామనుకున్నాను. ఇప్పుడు ఆ బిడ్డ చేజారిపోయింది. ఇప్పుడు నేను బాధపడటం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు గురుదేవా. కార్యసాధకులు ఎప్పుడూ ఇలా నిరుత్సాహపడకూడదు వైదేహి. కార్యసాధనలో ఎదురయ్యే కష్టాలను కూడా ఇష్టంగానే స్వీకరించాలి. ఇప్పుడు జరిగింది కూడా నీ కార్యసాధనలో ఒక భాగమే అను. మామూలు మనుషులు సాధించలేనిది మాంత్రికులు సాధించగలరు. నీ మాంత్రిక బుద్ధిని ఉపయోగించి జరిగిన నష్టాన్ని మర్చిపోయి ఏం చెయ్యాలో ఆలోచించు. సరే గురుదేవా, నాగేశ్వరి ఇంట్లో ఇంతవరకు ఏం జరిగిందో నాకు చెప్పండి. మన దుష్ట శక్తి బిడ్డ ఏం చేస్తోందో చెప్పండి. ఆ బిడ్డ సాయంతో మనం ఏమైనా చేయగలమేమో చూద్దాం. ఇప్పుడే నీవు సరైన పద్ధతిలో ఆలోచిస్తున్నావు వైదేహి. నీ ఆలోచన 100% కరెక్ట్. ఇప్పుడే నీకు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్తాను. ఇన్నాళ్ళు మీ అందరికీ మంచి మనసుందనుకున్నాను, కానీ మీ రాక్షస మనస్తత్వాలకి మంచితనం అనే అందమైన ముసుగు వేశారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇక మీ మధ్య బతుకుతూ తప్పు చేయదలుచుకోలేదు. అందుకే నా బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరంతా సుఖంగా ఉండండి. దయచేసి ఎవ్వరూ నా కోసం వెతకద్దు. వెతికినా మీకెవ్వరికీ కనిపించనంత దూరంలో ఉంటాను. ఇట్లు ఎవ్వరికీ ఏమీ కానీ నాగేశ్వరి. ఏంటి గురుదేవా, నాగేశ్వరి మన దుష్టశక్తి బిడ్డను తీసుకుని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది? నాగేశ్వరి దుష్టశక్తి బిడ్డతో సహా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మనం అంతగా కంగారు పడాల్సిందేమీ లేదు. కాకపోతే ఇందులో ఓ చిక్కుంది. ఏంటి గురుదేవా? ఇప్పుడు నాగేశ్వరి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మన దగ్గరున్న నాగేశ్వరి బిడ్డ చేజారిపోయింది. కాబట్టి నాగేశ్వరి కన్న బిడ్డ ఒకే చోటికి చేరే అవకాశం ఉంది. తల్లి బిడ్డలు ఒకే చోటికి చేరేలోపు నాగేశ్వరిని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే నాగేశ్వరి కన్న బిడ్డ మన దగ్గరకు వచ్చి చేరుతుంది. ఆ బిడ్డ సహాయంతో నాగేశ్వరి స్వర్ణ విగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. అయితే ఇప్పుడు నాగేశ్వరి ఎక్కడుందో మీ మాంత్రిక శక్తితో తెలుసుకోండి గురుదేవా. మనం వెంటనే వెళ్ళి నాగేశ్వరి లాక్కొద్దాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించలేము వైదేహి. దీనికున్న శక్తులు చాలా పరిమితం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఉపయోగించాం కదా, అందువల్ల దీనిలో మాంత్రిక శక్తి తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ దీంట్లోకి మాంత్రిక శక్తులు నింపాలంటే కఠోర ధ్యానం చెయ్యాల్సింది. నీకు తెలుసు కదా, మునులు సన్యాసులు తమ తపోశక్తితో సంపాదించిన శక్తిని ఇతరులను శపించటంలోనూ లేక మరో రకంగానో దుర్వినియోగపరిస్తే వాళ్ళ శక్తులు తగ్గిపోతాయి. మళ్ళీ వాళ్ళు తపస్చేసి తగ్గిన శక్తుల్ని తిరిగి సంపాదించుకుంటారు. ఇది కూడా అలాగే. ఈరోజు మొత్తం ధ్యానం చేసి దీనిలో మాంత్రిక శక్తులను నింపుతాను. రేపు దీని సహాయంతో నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అలాగే గురుదేవా, నేను రేపటి కోసం ఎదురు చూస్తుంటాను. సరే, నేను ధ్యానానికి వెళ్తాను.
నాగేశ్వరి, అన్నం కూర వండి పెట్టాను. మధ్యాహ్నం నేను రావడానికి ఆలస్యం అవుతుందేమో. నా గురించి ఎదురు చూడకుండా నువ్వు వేళకి భోంచేసి. ఎక్కడికెళ్తున్నావు? పొలానికి. నేను కూడా నీతో వస్తాను. నేను పొలం పనికి వెళ్తున్నాను నాగేశ్వరి. అక్కడ ఎండ ఎక్కువ. నువ్వు అక్కడికి బిడ్డను తీసుకొచ్చి ఏం చేస్తావు చెప్పు? నువ్వు పాపం చూసుకుంటూ ఇంట్లోనే ఉండు, నే వెళ్ళొస్తాగా. లేదు సుమతి, నేను కూడా వచ్చి పనిచేస్తాను. ఈ పొలం పనులు ఇవన్నీ నీకు అలవాట్లేని విషయం. ఏం వద్దు, నువ్వు ఇంటి పట్టునే ఉండు. లేదు, నువ్వు చెప్పు, నేను నేర్చుకుంటాను. చెప్తే వినమేంటి నాగేశ్వరి? బిడ్డను తీసుకుని అంత దూరం వచ్చి నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్విక్కడే ఉండు. నువ్వు కష్టపడుతూ ఉంటే నేను కూర్చొని తినడానికి నా మనసు ఒప్పడం లేదు సుమతి. అంటే నన్ను పరాయిదాన్ని అనుకుంటున్నావా నువ్వు? నా ఉద్దేశం అది కాదు సుమతి. ఇప్పటికే నేను ఇక్కడికొచ్చి నీకు భారమై ఉంటాను. ఇప్పుడు ఇలా నీ కష్టార్జితం తింటూ కూర్చోవాలంటే గిల్టీగా ఉంటుంది. ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళవా? నాగేశ్వరి, నేను ప్లీజ్ సుమతి, కాదనుకు. సరే, తీసుకెళ్తాను. నువ్వు అక్కడ పని చేయడానికి వీల్లేదు. నీడ పట్టునే కూర్చుని పొలం పనులు ఎలా చేస్తారో చూస్తూ ఉండు. సరే సరే, పాపం తీసుకో. నాగేశ్వరి, నువ్వు ఇక్కడే ఉండు, నేను పొలంలోకి వెళ్తాను. లేదు, నేను కూడా వస్తాను. చెప్తే వినవు కదా. సరే పద. జాగ్రత్త. ఏం సుమతక్క, నాగేశ్వరి అన్నావు? ఈఎంఐయేనా? అవును, నువ్వు అక్కడే ఉండు. నాగేశ్వరి, పాపం జాగ్రత్త. నాగేశ్వరి, అయ్యో. నాగేశ్వరి, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది సుమతి? చూడు నాగేశ్వరి, ఈ ప్రపంచంలో కష్టాలేని మనిషంటూ ఎవ్వరూ ఉండరు. నాకెలాంటి కష్టాలు లేవు, నేను సుఖంగా ఉన్నానని ఎవరైనా అంటే అది అబద్ధం అవుతుంది. కష్టాలందరికీ వస్తాయి. కష్టం వచ్చిన ప్రతి మనిషి నీలాగే తనకి మాత్రమే కష్టాలున్నాయని బాధపడుతుంటారు. అయినా ఇప్పుడు ఏమైపోయిందని? బిడ్డకేం కాలేదుగా. దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు సుమతి? సృష్టిలో మనిషి కంటే స్వార్థపరుడు ఎవరూ లేరని అందరూ అంటుంటారు. కానీ ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ స్వార్థపరుడు ఆ దేవుడే. మనిషికి అన్నీ ఇచ్చినా
ఏదో ఒక లోటుంచి కష్టపెడుతూనే ఉంటాడు. ఆ కష్టాన్ని గనక మనిషికి ఇవ్వకపోతే మనిషి అనేవాడు దేవుణ్ణి తలుచుకోడు కదా. బహుశా మనుషులందరూ తన్ని తలుచుకుంటూ ఉండాలనే స్వార్థంతోనే మనిషికి ఇన్ని కష్టాలు కలిగిస్తాడేమో. నాకెన్ని కష్టాలొచ్చినా భరిస్తాను సుమతి. కానీ ఈ లోకం తెలియని పసిబిడ్డ మీద ఆ దేవుడికి ఎందుకింత కక్ష? ఇంట్లో వాళ్ళు బిడ్డని దూరంగా ఉంచాలనుకున్నారు. చివరికి నోరు లేని జీవాలు కూడా బిడ్డని చంపాలని చూస్తున్నాయి. నాగేశ్వరి, నువ్వేమీ అనుకోనంటే నేను మాట చెప్పనా? చెప్పు. నువ్వు నీ బిడ్డతో కలిసుండాలని ఇంట్లో వాళ్ళందర్నీ కాదని ఇల్లొదిలొచ్చేశావు. బహుశా జరిగిన దానికి ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ ఉండొచ్చు. నువ్విప్పుడు ఇంటికి తిరిగెళ్తే నిన్ను నీ బిడ్డని ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. కానీ నాకా నమ్మకం లేదు సుమతి. బిడ్డను పరాయి వాళ్ళకిచ్చేస్తే నేను ప్రాణం తీసుకుంటానని కూడా బెదిరించాను. అయినా వాళ్ళు నా బెదిరింపులు కూడా లెక్క చేయకుండా బిడ్డని గుణశేఖర్ గారికి ఇవ్వాలని నిశ్చయించుకొని నాకు తెలియకుండా కుట్ర పన్నారు. అలాంటి మనుషుల మధ్యకు నేనే నమ్మకంతో వెళ్ళగలను? నాగేశ్వరి, నువ్వెంత కాదనుకున్నా వాళ్ళు నీ వాళ్ళు. వాళ్ళని కాదని ఇలా దూరంగా ఎన్నాళ్ళు బతుకుతావు? ఎలా బతుకుతావు? ఆ పసిబిడ్డ కూడా నా రక్తం పంచుకు పుట్టింది. వాళ్లకంటే నాకు ఈ పసిబిడ్డే ముఖ్యం. నేనిక్కడ ఉండడం వల్ల నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు సుమతి. ఎక్కడో చోటుకు వెళ్లి బతుకుతాను. నాగేశ్వరి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్విక్కడే ఉంటే నాకు భారం అవుతావని చెప్పడం లేదు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఎన్ని గొడవలొచ్చినా మీ వాళ్లతో ఉన్నప్పుడు నీకుండే భరోసా నీకు బయట ఉండదు. అందుకోసమే చెప్తున్నాను. నా ప్రాణం పోయినా నేను ఆ గడప తొక్కను సుమతి. మళ్ళీ ఈ విషయం గురించి బలవంత పెడితే నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను. వద్దు నాగేశ్వరి, అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. నీకు చెప్పడం నా బాధ్యత అనుకుని చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నేనెంత చెప్పినా తను వినేలా లేదు. నాగేశ్వర్ ఇంటికి ఫోన్ చేసి తన వాళ్లతో చెప్తే వాళ్లే బతిమాలో సర్ది చెప్పో తీసుకెళ్తారు. నాగేశ్వరిక బయటుండడం అంత క్షేమం కాదు. నాగేశ్వరి, నేను కొట్టుకెళ్ళొస్తాను. అలాగే. హలో హలో, నేను సుమతిని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను విశ్వను మాట్లాడుతున్నాను. సుమతి అంటే ఏ సుమతి అండి? ఆ, నేను నాగేశ్వరి స్నేహితురాల్ని, నాగలంక నుంచి మాట్లాడుతున్నాను. ఓ నువ్వా? ఎలా ఉన్నావు సుమతి? నేను బాగానే ఉన్నాను. నాగేశ్వరి గురించి ఫోన్ చేశాను. నాగేశ్వరి నాగేశ్వరి ఇల్లు వదిలిపెట్టొచ్చిందని నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఇప్పుడు నాగేశ్వరి మా ఇంట్లోనే ఉంది. ఆ, నిజంగానా? అయితే మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాం. వద్దు, ఇప్పుడు రావద్దు. రేపు రండి. ఏ ఇప్పుడు ఎందుకు రావద్దంటున్నావు? నాగేశ్వరికి కాస్త ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు మీరొస్తే నాగేశ్వరి మీతో గొడవ పడుతుంది. తనని విశ్రాంతి తీసుకోనివ్వండి. పైగా ఇప్పుడు నేను తనకి తెలియకుండా వచ్చి ఫోన్ చేస్తున్నాను. నాగేశ్వరికి ఏమైంది? క్షేమంగానే ఉంది కదా? నాగేశ్వరి ఇక్కడ క్షేమంగానే ఉంది. ఏం భయం లేదు. అసలు నాగేశ్వరికి ఏమైంది? నాగేశ్వరి బిడ్డని ఒక ఎద్దొచ్చి పొడవబోతే నాగేశ్వరి అడ్డుపడింది. దాంతో తనకు గాయం అయింది. ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఏం లేదని చెప్పాను కదండి. మీరేం కంగారు పడకండి. చాలా థ్యాంక్స్ సుమతి. నువ్వు చేసిన సహాయానికి నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేశ్వరి నా స్నేహితురాలు. తన్ని క్షేమంగా చూసుకోవడం నా బాధ్యత. మీరు రేపు రండి. అలాగే సుమతి.
ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్. ఏ సిద్ధార్థ, నీకు గుడ్ న్యూస్. నాగేశ్వర్ ఎక్కడుందో తెలిసిపోయింది. నాగేశ్వర్ ఎక్కడుంది? ఎలా ఉంది? నాగేశ్వర్ ఇప్పుడు సుమతి వాళ్ళ ఊరు నాగలంకలో ఉంది. వాళ్ళ ఇంట్లోనే ఉందట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. అయితే పద వెంటనే వెళ్దాం. సిద్ధార్థ, ఇప్పుడొద్దు. సుమతి మనల్ని రేపు రమ్మని చెప్పింది. ఏ ఎందుకని? మనం ఇవాళ వెళ్ళొచ్చుగా. ఏం లేదు, నాగేశ్వర్కి చిన్న యాక్సిడెంట్ అయింది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. నాగేశ్వర్ క్షేమంగానే ఉంది. అసలు ఏమైంది విషయం? ఒక ఎద్దొచ్చి బిడ్డను పడవపోతే నాగేశ్వరి అడ్డుపడిందట. చిన్న గాయమైంది. ఇప్పుడు మనం వెళ్తే మనతో రానని మొండికేసి గొడవ పడుతుంది కదా. అందుకనే సుమతి మనల్ని ఇప్పుడు రావద్దని చెప్పింది. నాగేశ్వరిని రెస్ట్ తీసుకొని మనం రేపు వెళ్ళి తీసుకుని వచ్చేద్దాం. పైగా ఇప్పుడు మనం బయలుదేరినా ఆ ఊరు చేరుకోవడానికి ఏ అర్ధరాత్రి పడుతుంది. రేపు పొద్దున్నే బయలుదేరదాం. ఓకే? అది కాదు విషయం. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. నాగేశ్వరి పలానా చోట ఉందని తెలిసిన తర్వాత కూడా చూడకుండా ఆగడం కష్టమే. ఇంకెంత, జస్ట్ 12 hours ఓపిక పట్టు. రేపు పొద్దున బయలుదేరదాం. ఏయ్ సిద్ధార్థ, నాగేశ్వర్ ఎక్కడుందో తెలిసిపోయిందిగా. చీరప్ మ్యాన్, బీ హ్యాపీ. నాగేశ్వర్ ఎక్కడుందో తెలిసింది కానీ నా కన్న బిడ్డ ఎక్కడుందో తెలియడం లేదు. నా కన్న బిడ్డ ఎక్కడుందో, ఎలా ఉందో